మన సోలార్ సిస్టమ్ నుండి 4.37 లైట్ ఇయర్స్ దూరంలో ఒక స్టార్ సిస్టమ్ ఉంది. దాని పేరు ఆల్ఫా సెంటోరీ. ఈ స్టార్ సిస్టంలో 3 నక్షత్రాలు ఉంటాయి. వాటిలో మొదటి దాని పేరు ఆల్ఫా సెంటోరీ ఏ, రెండో దాని పేరు ఆల్ఫా సెంటోరీ బి, మూడో దాని పేరు ప్రాక్సిమా సెంటోరీ. మన సోలార్ సిస్టమ్కి అత్యంత దగ్గరగా ఉన్న స్టార్ సిస్టమ్ ఇదే. సాధారణంగా ఒక నక్షత్రం ఉండి దాని చుట్టూ కొన్ని గ్రహాలు తిరిగితే దాన్ని ప్లానెటరీ సిస్టమ్ అంటారు. మనం ఉన్నది కూడా ఒక ప్లానెటరీ సిస్టమే, కానీ సోలార్ సిస్టమ్ అని కూడా పిలుస్తాం. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ నక్షత్రాలుంటే అప్పుడు దాన్ని స్టార్ సిస్టమ్ అంటారు. ఈ ఆల్ఫా సెంటోరీ స్టార్ సిస్టమ్ సెంటారస్ అనే కాన్స్టలేషన్ లో ఉంది. ఇందులో ఉన్న 3 నక్షత్రాల్లో అన్నింటికంటే పెద్దది ఆల్ఫా సెంటోరీ ఏ. ఇదొక జీ టైప్ స్టార్. అచ్చం మన సూర్యుడిలానే ఉంటుంది. సూర్యుడి కంటే 10% పెద్దది. సర్ఫేస్ టెంపరేచర్ కూడా ఆల్మోస్ట్ సేమ్. దీన్ని మన సూర్యుడి స్థానంలో పెడితే ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు కూడా అలానే ఉంటుంది. సోలార్ సిస్టంలో పెద్దగా ఎటువంటి మార్పులు రావు. దీని తరువాత రెండవ పెద్ద నక్షత్రం ఆల్ఫా సెంటోరీ బి. ఇదొక కే టైప్ ఆరెంజ్ స్టార్. ఇది మన సూర్యుడి కంటే సైజులో 10% చిన్నది. దీని నుండి ఎక్స్రే రేడియేషన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఈ నక్షత్రం ఆల్ఫా సెంటోరీ ఏకి దగ్గరగా ఉంటుంది. ఈ 2 నక్షత్రాలు ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటాయి. ఇవి ట్విన్ స్టార్స్. ఆల్ఫా సెంటోరీ ఏ అండ్ బి మధ్యలో సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. దీన్నే బ్యారీ సెంటర్ అంటారు. ఈ 2 నక్షత్రాలు దాని చుట్టూ తిరుగుతూ ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటాయి. అలా ఒక ఆర్బిట్ కంప్లీట్ చేయడానికి ఈ 2 నక్షత్రాలకు 80 సంవత్సరాలు పడుతుంది. మూడోది ప్రాక్సిమా సెంటోరీ మాత్రం మొదటి 2 నక్షత్రాల కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది మన భూమికి అత్యంత దగ్గరగా ఉండే నక్షత్రం. ఈ నక్షత్రం ఒక రెడ్ డ్వార్ఫ్. సైజులో చాలా చిన్నది. దీనిలాంటి నక్షత్రాలను 7 నుండి 8 వరకు మన సూర్యుడిలో ఫిట్ చేయొచ్చు. దీని సర్ఫేస్ టెంపరేచర్ సూర్యుడి సర్ఫేస్ టెంపరేచర్లో సగం ఉంటుంది. విశ్వంలో ఇలాంటి చిన్న నక్షత్రాలే ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రాక్సిమా సెంటోరీ మొదటి 2 నక్షత్రాల నుండి చాలా దూరంగా ఉంటుంది. ఇది మిగతా 2 నక్షత్రాల చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 5,50,000 సంవత్సరాలు పడుతుంది. ఈ స్టార్ చుట్టూ 3 గ్రహాలు తిరుగుతున్నాయి. వాటి పేర్లు ప్రాక్సిమా సెంటోరీ బి, ప్రాక్సిమా సెంటోరీ సి అండ్ ప్రాక్సిమా సెంటోరీ డి. 2016లో కనుక్కున్న ప్రాక్సిమా సెంటోరీ బి అనే గ్రహం శాస్త్రవేత్తలకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎందుకంటే ఇది హ్యాబిటబుల్ జోన్లో ఉంది. ఒక గ్రహం హ్యాబిటబుల్ జోన్లో ఉందంటే అక్కడ నీరుండే అవకాశం ఉంటుంది. నీరు ఉంటే జీవం కూడా ఏర్పడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన సోలార్ సిస్టంలో 8 గ్రహాలు ఉన్నాయి, కానీ జీవం మాత్రం భూమి మీద మాత్రమే ఏర్పడింది. దానికి కారణం భూమి హ్యాబిటబుల్ జోన్లో ఉండటం. సింపుల్గా చెప్పాలంటే నక్షత్రం నుండి ఒక గ్రహం బాగా దూరంగా కాకుండా అలానే బాగా దగ్గరగా కాకుండా పర్ఫెక్ట్ డిస్టెన్స్లో ఉండటాన్నే హ్యాబిటబుల్ జోన్లో ఉండటం అంటారు. సో భూమి ఎలా అయితే హ్యాబిటబుల్ జోన్లో ఉందో సేమ్ ప్రాక్సిమా బి కూడా అలానే హ్యాబిటబుల్ జోన్లో ఉంది. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే భూమికి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి 365 రోజులు పడితే ప్రాక్సిమా బికి మాత్రం తన నక్షత్రం అయిన ప్రాక్సిమా సెంటోరీ చుట్టూ తిరిగి రావడానికి 11 రోజులు పడుతుంది. అంటే ఇక్కడ ఒక సంవత్సరం 11 రోజులు. ఈ నక్షత్రానికి గ్రహానికి మధ్య ఉన్న దూరం 70 లక్షల కిలోమీటర్లు మాత్రమే. 11 రోజుల్లో నక్షత్రాన్ని చుట్టి వస్తుంది అంటే బాగా దగ్గరగా ఉంది అని అర్థం. మరి అలాంటప్పుడు అక్కడ లైఫ్ ఎలా ఏర్పడుతుంది, అది హ్యాబిటబుల్ జోన్లో ఎలా ఉంటుంది అని డౌట్ మనకు వస్తుంది. కానీ ప్రాక్సిమా సెంటోరీ ఒక చిన్న నక్షత్రం. దాని నుండి వేడి చాలా తక్కువగా రిలీజ్ అవుతుంది. అలాంటి చిన్న నక్షత్రానికి హ్యాబిటబుల్ జోన్ రేంజ్ మన సూర్యుడిలాగా లేదా ఈ స్టార్ సిస్టంలో ఉన్న మిగతా 2 నక్షత్రాలలాగా ఎక్కువగా ఉండదు. సో ఈ రీజన్స్ వల్ల ప్రాక్సిమా బి గ్రహంపై నీరు ఉండొచ్చు, జీవం ఉండొచ్చు అని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. కానీ ఈ గ్రహంపై జీవం ఏర్పడటం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇది టైడల్లీ లాక్డ్ ప్లానెట్. అంటే ఎప్పుడు ఒకవైపు మాత్రమే తన నక్షత్రం దిశగా ఉంటుంది. ఇందువల్ల ఒకవైపు ఎల్లప్పుడూ కాంతి ఉంటే రెండో వైపు చీకటిగా ఉంటుంది. ఈ ఒకవైపు కాంతి ఒకవైపు చీకటి మధ్యలో ఉండే భాగంలో నీరు లిక్విడ్ ఫామ్లో ఉండొచ్చు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ మధ్యలో ఉండే ఏరియానే టెర్మినేటర్ జోన్ అంటారు. ఈ టెర్మినేటర్ జోన్లో నీరు ఉన్నా లేదా జీవం ఏర్పడినా ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే ప్రాక్సిమా సెంటోరీ సైజులో చాలా చిన్నదే అయినప్పటికీ దాని నుండి బలమైన స్టెల్లార్ ఫ్లేర్స్, ఎక్స్రే రేడియేషన్, పార్టికల్ స్టార్మ్స్ రిలీజ్ అవుతాయి. ఇవి మన సూర్యుడి నుండి రిలీజ్ అయ్యే సోలార్ ఫ్లేర్స్ కంటే చాలా పవర్ఫుల్. సో ఇవన్నీ తట్టుకొని అక్కడ జీవం ఏర్పడటం చాలా కష్టం.
ప్రాక్సిమా సెంటోరీకి ఇంకో 2 గ్రహాలు ఉన్నాయని చెప్పాను కదా, వాటిపై జీవం ఏర్పడే అవకాశం అస్సలు లేదు. శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు ప్రాక్సిమా సెంటోరీ చుట్టూ మాత్రమే గ్రహాలు ఉన్నట్టు కనుక్కున్నారు. మిగతా 2 పెద్ద నక్షత్రాలైన ఆల్ఫా సెంటోరీ A అండ్ B చుట్టూ ఇప్పటి వరకు ఏ గ్రహాలు కనిపించలేదు. కానీ వాటి చుట్టూ కూడా గ్రహాలు ఉండే అవకాశం ఉందట. ఈ ఆల్ఫా సెంటోరీ స్టార్ సిస్టమ్ మనకు అత్యంత దగ్గరగా ఉన్నప్పటికీ ఇక్కడకు వెళ్ళడం అసాధ్యమనే చెప్పాలి. ఇది 4.3 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. 1 లైట్ ఇయర్ అంటే లైట్ ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరం. సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కాంతి 1 ఇయర్లో ఎంత దూరం వెళ్తుందో ఆలోచించండి. సో అంత దూరం ఇప్పుడున్న టెక్నాలజీతో వెళ్ళడం అసాధ్యం. నాసా యొక్క స్పేస్ షటిల్ గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలదు. అంటే సెకనుకు 7.8 కిలోమీటర్లు. ఇంత వేగంతో వెళ్లే దీంట్లో మనం ఆల్ఫా సెంటోరీ సిస్టమ్కి వెళ్ళడానికి దాదాపు 1,60,000 సంవత్సరాలు పడుతుంది. ఒకవేళ కాంతి వేగంతో వెళితే 5 సంవత్సరాల్లో వెళ్ళిపోవచ్చు. కానీ కాంతి వేగంతో ప్రయాణించడం ఫిజిక్స్ లాస్ ప్రకారం ఇంపాసిబుల్. మాస్ కలిగిన ఏ ఆబ్జెక్ట్ కూడా అంత వేగంతో వెళ్ళలేదు. ఒకవేళ భవిష్యత్తులో టెక్నాలజీ ఇంకా డెవలప్ అయ్యి కాంతి వేగంలో 20% స్పీడ్తో వెళ్లే స్పేస్ షిప్లు తయారైతే 20 సంవత్సరాల్లో అక్కడికి చేరుకోవచ్చు. 2016లో బ్రేక్ త్రూ ఇనిషియేటివ్స్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ షాట్ అనే ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసింది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా కొన్ని గ్రాముల బరువు మాత్రమే ఉండే చిన్న చిన్న ప్రోబ్స్ని ఆల్ఫా సెంటోరీ స్టార్ సిస్టమ్ వైపుగా లైట్ స్పీడ్లో 20% స్పీడ్తో పంపిస్తారు. ఈ ప్రోబ్స్లో కెమెరా, నావిగేషన్ సిస్టమ్, కమ్యూనికేషన్ డివైస్, సెన్సార్స్ ఉంటాయి. ఇవి అక్కడకు వెళ్ళడానికి 20 సంవత్సరాలు పడుతుంది. వెళ్ళాక అక్కడ గురించి సమాచారాన్ని మనకు ఇవి అందిస్తాయి. కానీ ఇంకా ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వలేదు, రీసెర్చ్ స్టేజ్లోనే ఉంది. సో మీరేమనుకుంటున్నారు? ఆల్ఫా సెంటోరీ స్టార్ సిస్టమ్ను మానవులు చేరుకోగలరా? అక్కడ జీవం ఉండే అవకాశం ఉందా? మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి.